ఈ మూవీ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నాకు తెలుగు బాగా అవసరం. అందుకే ఈ వీడియో తెలుగులో చేస్తున్నా. ఈ వీడియోలో నేను మాట్లాడబోయే మూవీ గురించి చాలామందికి తెలియకపోవచ్చు, అలాగే అది వచ్చే నెల రిలీజ్ అవుతుందని అస్సలు తెలియకపోవచ్చు. ఆ మూవీ పేరు డ్రీమ్ క్యాచర్. ఆ టైటిల్ తెలుగు మీనింగ్ అర్థం కావాలంటే ఈ క్లిప్ చూడండి. ఏంటిది? డ్రీమ్ క్యాచర్ అంటే బ్యాడ్ డ్రీమ్స్ ని ఫిల్టర్ చేసి గుడ్ డ్రీమ్స్ ని పాస్ చేస్తుంది. మామూలుగా డోర్ దగ్గర విండో దగ్గర పెట్టాలి. ఈ మూవీలో ఉంది చాలా వరకు కొత్త వాళ్ళే, కానీ ఎవరన్నా కొత్త గొప్ప తెలుసా అంటే అది గీతా గోవిందంలో ఉన్న ఈ అమ్మాయి. ఈ మూవీకి సంబంధించిన ప్రతి మైన్యూట్ డీటెయిల్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ది వాళ్ళ ఛానల్ లోగో చూస్తే సీల్ మోషన్ పిక్చర్స్ అని ఉంది. సీల్ అంటే ఫ్రెంచ్లో హెవెన్ కానీ స్కై కానీ అర్థం. వీళ్ళ లోగోలో అయితే స్కై కనపడుతుంది కాబట్టి, క్లౌడ్స్ కనపడుతుంది కాబట్టి స్కై అనుకుందాం. నెక్స్ట్ది ఆ 4 సర్కిల్స్ ఇంటర్సెక్ట్ అవుతుంది కదా, అది ఒక జపనీస్ కాన్సెప్ట్ ఇకిగాయ్ అని. దాని గురించి ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడొచ్చు. అలాగే డ్రీమ్ క్యాచర్ హిస్టరీ చూడాలన్నా యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీకు వీడియోస్ వస్తాయి. Psychological thriller. So films like Inception or Karthik Calling Karthik, ఇలాంటి మూవీస్ నన్ను చాలా ఇన్స్పైర్ చేసాయి. ఈ మూవీ డైరెక్ట్ చేసిన అతని పేరు సందీప్ కాకుల. ఈ మూవీ చేయడానికి ఇన్స్పైర్ చేసిన మూవీస్ ఒక 3 కోట్ చేస్తాడు. అందులో ఒక మూవీ ఆ మూవీ మీరు ఒరిజినల్ ఐడియా అనుకుంటే అక్కడే మీరు టాలీవుడ్లో కాలుపెట్టారు. ఆ మూవీలో ఇంటర్నల్ స్టోరీ చూడటానికి ప్రీ డెస్టినేషన్కి చాలా దగ్గరగా ఉండిద్ది. అది మీకు తెలియకపోతే. ఇవి కాకుండా ఇంకా డ్రీమ్స్ మీద వచ్చిన మూవీస్ ఏంటంటే ఫైనల్ డెస్టినేషన్ 5 పార్ట్స్ ఉంటాయి మొత్తం. ఇంకోటి ఏమో ఏ నైట్ మేర్ ఆన్ ఎల్మ్ స్ట్రీట్ ఒకటి, సిద్ధార్థది నాలో ఒకడు అనే మూవీ ఒకటి, ఇంకోటి ద మ్యాట్రిక్స్ అందరికీ తెలిసే ఉంటుంది, చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటారుగా. ఇవన్నీ కాకుండా కోమా అనే మూవీ కూడా ఒకటి వచ్చింది, రష్యన్ ఫిల్మ్ అనుకుంటుంది. డైరెక్టర్ ఈ మూవీని సైకలాజికల్ థ్రిల్లర్ అని చెప్తున్నాడు, కానీ డ్రీమ్స్ని దాంతోపాటు ఫ్యూచర్ని యాడ్ చేసినప్పుడు ఇది సైన్స్ ఫిక్షన్ అయిపోద్ది. అందుకే ఈ మూవీ మీద ఈ వీడియో చేస్తున్నా. ఈ డ్రీమ్స్ అనే కాన్సెప్ట్ మీద మరీ థీసిస్ లాంటివి ఏమీ రాయినప్పటికీ నాకు చాలా తక్కువ బేసిక్ ఐడియా ఉంది ఈ డ్రీమ్స్ అనే టాపిక్ మీద. ఈ వీడియోకి తెలుగు ఎందుకు అవసరం అన్నానో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఎందుకంటే కళ అనే పదానికి చాలామందికి అర్థం తెలియట్లేదు. అది వేరే సందర్భానికి వాడుతున్నారు అందరూ. ఇప్పుడు తెలుగు డైల్యూట్ అయిపోవడం వలన అందరూ కళని ఆశయాన్ని పర్యాయ పదాలుగా వాడుతున్నట్టున్నారు. కానీ ఆ రెండు సేమ్ వర్డ్స్ కాదు, సేమ్ మీనింగ్ ఇవ్వవు. ఎందుకంటే మీరు మెలకుగా లేనప్పుడు వచ్చేది కళ, అదే మీరు కాన్షియస్గా ఉండి మీ గోల్ని ఇమాజిన్ చేసుకుంటే అది ఆశయం. మీకు జాబ్ రావాలని మెలకుగా ఉన్నప్పుడే ఆలోచించి తీసుకునే డెసిషన్ అది. కానీ మీరు ఏదో ర్యాండమ్ కళలో ఎగురుతూ ఉంటారు. జీవితంలో ఎగరటం నా కళ అని అనరు కదా. ఇక్కడ కూడా అలాగే మీరు కాన్షియస్గా లేనప్పుడు వచ్చేది కళ, కాన్షియస్గా ఉన్నప్పుడు ఇమాజిన్ చేసుకునేది ఆశయం. దానికి దీనికి చాలా తేడా ఉంది. అందరూ తెలియక ఇలా వాడుతున్నట్టున్నారు. సింపుల్గా నేను చెప్పేది ఏంటంటే కళ అనేది మన కంట్రోల్లో ఉండదు. కళ అంటే డ్రీమ్ కదా. ఇప్పుడు మనం కాన్షియస్గా ఉన్నప్పుడు నేను ఇదవ్వాలి అదవ్వాలి అనేది యాంబిషన్. హీరో తన లైఫ్లో జరిగిన కొన్ని సంఘటనలు చిన్నప్పటి నుంచి ఎక్కడైనా ట్రామా ఫేస్ చేసి ఉండొచ్చు. అందుకే ఇప్పుడు యాంబిషన్ మనం కాన్షియస్గా ఉన్నప్పుడు తీసుకుంటాం. యాంబిషను డ్రీము ఒకటి కాదు. ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని పాయింట్స్ మూవీలో ఉన్న కోర్ కాన్సెప్ట్కి ట్రామా వల్ల కొన్ని మెమరీస్ ఫేడ్ అవ్వడం కానీ మర్చిపోవడం కానీ జరుగుతుంది. ఇప్పుడు స్ట్రెస్ వల్ల తను మర్చిపోయిన మెమరీస్ మళ్ళీ తన డ్రీమ్స్లో వస్తున్నాయి అనుకుంటా. సంబంధం లేకపోవచ్చు, మూవీ కాబట్టి కొన్ని ఫిక్షనల్ రూల్స్ అయితే వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు స్టోరీని ముందుకు తీసుకెళ్తానికి. కానీ అదే కాన్సెప్ట్ రియాలిటీలో పాసిబుల్ అవదా అనే విషయాలు కూడా మాట్లాడడానికి ట్రై చేస్తాను. ఇవన్నీ కాకుండా ఈ మూవీలో ఈ పర్సన్ని ఒక గాడ్తో కోరిలేట్ చేయడానికి ట్రై చేస్తున్నట్టున్నారు. మేబీ కృష్ణ అనుకుంటా. ఎప్పటిలాగే సైఫై వరకే స్టిక్ అయి ఉంటాను, మైథాలజీ గురించి అసలు మాట్లాడు. ట్రైలర్ చూస్తే ఏమర్థమైందంటే హీరోకి కళలు వస్తాయి. ఆ కళల్లో నెక్స్ట్ డే ఏం జరిగిద్దో తనకు తెలిసిద్ది, కానీ మధ్యలో నిద్రపోవడం మానేస్తాడు. ఎందుకంటే కళలు రావద్దు అని అనుకుంటా. కానీ లాస్ట్కి ఏదో ఆన్సర్ కోసం తనే కళలోకి వెళ్ళాలనుకుంటాడు. ఈ సినిమాలో మొత్తం 5 అమ్మాయిలు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అనుకుంటా. ఒకటి వాళ్ళ అమ్మ, 2 వాళ్ళ అక్క ఉండొచ్చు ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి, ఇంకోటి తన టీనేజ్లో ఉన్నప్పుడు
లవ్ చేసిన అమ్మాయి, ఒకటి వాళ్ళ కంపెనీలో పనిచేసిన అమ్మాయి, ఇప్పుడు తన ప్రెజెంట్ లవర్. మరి దానికి ఏం రీజన్ ఉందో మూవీ చూస్తే అర్థమైంది. కానీ ఆ రీజన్స్నే నేను గెస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ట్రైలర్ని అబ్జర్వ్ చేస్తే వాళ్ళు వాడిన కాస్ట్యూమ్స్ కానీ, ప్లేసెస్ కానీ, కలర్స్ కానీ అన్నీ చాలా వరకు బ్లాక్ అండ్ వైట్లోనే ఉంటాయి. ఇది దేనికి వాడి ఉండొచ్చు అంటే కళలు బ్లాక్ అండ్ వైట్లో వస్తాయని రిప్రజెంట్ చేయడానికి వాడి ఉండొచ్చు. ఇక్కడ 2 థియరీలు ఉన్నాయి. కళలు అనేవి చాలామందికి బ్లాక్ అండ్ వైట్లో వస్తాయని, అదే దీనికి ఆపోజిట్గా కళలు అనేవి కలర్స్లోనే ఉంటాయని. సినిమాలో వీళ్ళైతే బ్లాక్ అండ్ వైట్ చూస్ చేసుకున్నట్టున్నారు. ఇదైతే ఇండివిజువల్ మీద డిపెండ్ అయి ఉంటుంది, వాళ్ళకి జరిగిన సిచ్యువేషన్స్ బట్టి. ఇప్పుడు మూవీలో ఉన్న మెయిన్ పాయింట్కి వద్దాం. అదే కళల్లో ఫ్యూచర్ కనపడటం. ఇది మూవీ కాబట్టి, ఫిక్షన్ కాబట్టి కొన్ని రూల్స్ వాళ్ళకి నచ్చినట్టు చేంజ్ చేసుకుంటారు. అదే రియాలిటీలో అయితే ఎలా ఉండిద్దో నేను చెప్పడానికి ట్రై చేస్తాను. డైరెక్టర్ ముందే చెప్పేస్తాడు హీరోకి కళలు ఎందుకు వస్తున్నాయని. అదేంటంటే తనకున్న లోన్లీనెస్, స్ట్రెస్ వల్ల కళలు అనేవి ట్రిగ్గర్ అవుతాయి. కానీ దానికి ఉన్న బేస్ ఏంటి, తన ప్రీవియస్ స్టేజ్ ఆఫ్ లైఫ్లో ఏం జరిగింది, ఏం ట్రామా ఉంది. ట్రిగ్గర్ అయితే స్ట్రెస్, కానీ అంతకుముందు ఏం జరిగింది, ఈ కళల్లో వచ్చే సిచ్యువేషన్స్ తను చూడటానికి కారణమైంది ఏంటి. మూవీలో ఉన్న డైలాగ్ ఏంటంటే తనకు వచ్చే కళలు ఎలా రియాలిటీలోకి వస్తున్నాయి అనే క్వశ్చన్కి వచ్చే డైలాగ్ ఏంటంటే తన సబ్కాన్షియస్ మైండ్ చుట్టూ జరిగే సిచ్యువేషన్స్ని అబ్జర్వ్ చేసి అనలైజ్ చేసి తన ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేస్తుంది అనే డైలాగ్ ఉంటుంది. కానీ ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే మూవీలో హీరోకి జరిగిన సిచ్యువేషన్స్ని, తన మెమరీస్ని, తన బిహేవియర్ని, తన ప్యాటర్న్స్ని అబ్జర్వ్ చేసి అనలైజ్ చేసి బ్రెయిన్ ఒక కళ ఫామ్ చేస్తుంది కదా ఈ నైట్కి, నెక్స్ట్ డే ఏం జరగబోతుందో అని. కానీ అప్పటి వరకు ప్రాసెస్ చేసిన ఇన్ఫర్మేషన్ కాకుండా నెక్స్ట్ డేకి ఇంకో కొత్త ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా, నెక్స్ట్ డే ఏం జరగబోతుందో మన కళలో ఉంది కదా, ఆ కళ లాస్ట్ కళలో ఇంక్లూడ్ అవ్వలేదు కాబట్టి ఫ్యూచర్ అనేది కరెక్ట్గా ఫామ్ అవ్వవచ్చు. ఎందుకంటే మనకు తెలియనప్పుడే ఒక రకంగా ఫామ్ అయ్యింది ఫ్యూచరు. అది మనకు తెలిసిపోయిన తర్వాత ఆ ఫ్యూచర్ అనేది జరగదు. ఇక్కడ మీరు చాలా ఇంగ్లీష్ మూవీస్ చూస్తుంటే మీకు అర్థమైద్ది, చాలా పారాడాక్స్ వస్తాయి. ఇక్కడ చెప్పడానికి చాలా కష్టంగా ఉంది, అయినా మీకు ఏదో ఒకటి అర్థమైంది అనుకుంటున్నా. సింపుల్గా ఏమంటున్నానంటే మన బ్రెయిన్ ఇప్పటి వరకు జరిగినవి తీసుకుని రేపు అనేదాన్ని ఎలా ఉంటుందో ప్రెడిక్ట్ చేసినప్పుడు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, ఆ కళ అనేది ఒకటి ఫామ్ అయింది కదా, ఆ కళ జరిగేటప్పుడు కళలో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేయలేదు కదా, అందుకే అది చూపించిన ఫ్యూచర్ కరెక్ట్ కాకపోవచ్చు అనేది నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను. వాళ్ళ ఫ్యామిలీలో ఎవరన్నా చనిపోవడం అయినా జరుగుంటుంది, అది ట్రామా అనుకుంటా, వాళ్ళ అక్క కానీ వాళ్ళ అమ్మ కానీ. మూవీ ఎండింగ్ ఏంటంటే హీరో ఇంకా తన డ్రీమ్లోకి వెళ్ళి తను మర్చిపోయిన విషయాలు గుర్తు తెచ్చుకుంటాడు అనుకుంటా, తన ట్రామా నుంచి మూవ్ అని అయిపోవడానికి. ఎందుకంటే వాళ్ళ అమ్మ, వాళ్ళ ఎక్స్ లవర్ ఇలా గాల్లో వ్యానిష్ అయిపోవడం కనిపించింది కదా, తను మూవ్ అని అయిపోతాడు అనుకుంటా. అదనుకుంటా మూవీ స్టోరీ. ఇది మూవీ రిలీజ్ అవ్వలేదు కాబట్టి ఇవన్నీ అజంప్షన్స్ మీదే కాబట్టి తప్పు అయిపోయే ఛాన్స్ కూడా ఉంది, అది కూడా చెప్తున్నా. ఎందుకంటే ఉంది ఒక ట్రైలరే కాబట్టి. ఈ పాయింట్ మూవీ స్టోరీకి సంబంధించింది కాదు, మూవీకి సంబంధించింది. ఈ టైప్ ఆఫ్ మూవీస్ వస్తున్నాయని ఎవరికీ తెలియదు, ఎందుకంటే వాటికి ఉన్న రీచే చాలా తక్కువ. నేను టీజర్ చూసినప్పుడు 5,000 వ్యూసే ఉన్నాయి, ఇప్పుడు 5 lakhs ఉన్నాయి. కానీ అవి యాడ్స్ రన్ చేయడం వలన వచ్చిన వ్యూస్ అనుకుంటా. యాడ్స్ రన్ చేయడం వలన జనానికి అయితే పెద్దగా వెళ్ళదు, ఎందుకంటే జనానికి యాడ్స్ అంటే చిరాకు అసలు. ఇది మూవీ రివ్యూ చేసే వాళ్ళతో ప్రమోట్ చేస్తే బెటర్, ఎందుకంటే మూవీస్ చూసే కోర్ ఆడియన్స్ కన్నా రీచ్ అయ్యిద్ది. నాకు తెలిసిందైతే చెప్పాను ఈ వీడియోలో. కొన్ని రైట్ అవ్వచ్చు, కొన్ని రాంగ్ అవ్వచ్చు. ఇంకా మూవీ రిలీజ్ అయినాక తెలుస్తుంది రైట్ రాంగ్. కానీ ఇలాంటి వీడియోస్ చేసినాక మూవీ చూసేటప్పుడు ఇంట్రెస్ట్ అయితే ఖచ్చితంగా ఉండదు నాకైతే. సో మీరు కూడా మూవీ చూసిన తర్వాత చూస్తే బెటర్ ఈ టైప్ ఆఫ్ వీడియోస్.